బస్తా పరిస్థితి దాని కింద పెట్టాలి. నిన్న తేదీ 2/6/2020 మనుగూరు ఎస్ఐ మేడా ప్రసాద్కి మధ్యాహ్న సమయంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. డొంకరాయి నుండి జహీరాబాద్కు వయా మనుగూరు నుంచి ఒక 5 వ్యక్తులు 2 వాహనాలలో సుమారు 4.5 క్వింటాల గంజాయిని సరఫరా చేస్తున్న సమాచారంతో తన సిబ్బందితో కలిసి అధికారులకు సమాచారం ఇచ్చి హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్కడ 2 వాహనాలు తారసపడ్డాయి. ఒక స్విఫ్ట్ కారులో ఒక ముగ్గురు, ఆ ముగ్గురు చెరుకుపల్లి శ్రీకాంత్, ఉమ్మడెల్లి అర్జున్, బంగి సునీల్ కుమార్, ఈ ముగ్గురు కూడా కారులో పైలట్ వస్తుండగా వెనకాల అశోక్ లేలాండ్ వెహికల్లో రాయకంటి నాగరాజు, ఎజ్జు సుజన్ వీరిరువురు కూడా సుమారు 239 కేజీల 239 ప్యాకెట్లు, 2 కేజీల ప్యాకెట్లు, 477 కేజీల గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అశోక్ లేలాండ్ వాహనంలో కింద పెట్టి పైన మామిడికాయల బస్తాలు వేసుకొని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. వీరు 5 కలిసి డొంకరాయి సమీపంలో రవి, మధు, ఉపేందర్ మరియు పంగి గురు అనే 4 వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేసి జహీరాబాద్లో అర్జున్ మరియు కిరణ్లకు అప్పజెప్పడం కోసం తీసుకుని వెళ్తుండగా పట్టుకోవడం జరిగింది. వారు 5 నిందితులను కూడా పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ఎవరైతే 6 ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. 477 కేజీల గంజాయి మరియు నిందితుల వద్ద నుంచి ఒక 10 మొబైల్ ఫోన్లు, 2 వాహనాలు. ఈ గంజాయి యొక్క విలువ 1,19,30,30,000 రూపాయలు ఉంటుంది.